హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ ఒక విశిష్టమైన గుడి కోసం చెప్పబోతున్నాను. అది చాలా విశిష్టమైనది. తిరుపతిలో ఉన్న కపిల తీర్థం అన్నమాట. ఈ కపిల తీర్థం అనేది అసలు ఎలా వచ్చింది, ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా నేను చిన్న కథలో అయితే చెప్పబోతున్నాను. మనం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలోనే ఉంటుంది ఈ కపిల తీర్థం అనేది. దీనికి మరో పేరు చక్ర తీర్థం లేదా అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట. కృతయుగంలోని పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారన్నమాట. అందుకే ఇది కపిల లింగంగా పేర్కొనింది. త్రేతాయుగంలోని అగ్ని పూజించిన కారణంగా అగ్నేయ లింగం అని అయి ఇప్పుడు కలియుగంలో కపిల గోవులను పూజించుకుంటుంది. ముల్లోకాల్లోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 ఘటికల అంటే 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వతంగా సమాన దానంగా పరిగణింపబడుతుందన్నమాట. ఇది అక్కడున్న భక్తులందరికీ విశ్వాసము. అలా చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో కూడా చాలామంది వచ్చి ఇక్కడ కార్తీక దీపాలను కొండ పైన ఉన్న దీపం సాక్షాత్కరిస్తుందన్నమాట. ఇది కపిల తీర్థం యొక్క విశిష్టత. అండ్ చుట్టూ ఉన్న ప్రదేశము చాలా అందంగా ఉంటుంది. చాలా పెద్ద గుడి అనమాట. ఈ గుడిలో మనకి చాలా విశిష్టత అయితే ఉంది. అక్కడ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కువ వర్షాకాలంలో చాలా బాగా ఆకట్టుకుంటాయి జనాల్ని. ఇది కపిల తీర్థం యొక్క విశిష్టత, పురాణ కథ అనమాట. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకా ఎవరికైనా మరికొన్ని విషయాలు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే ఇలా వెళ్ళాలి. ఇక్కడ చాలా రూట్స్ అయితే ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం వెళ్ళాలి. లోపల పెద్ద గుడి అనమాట. సో ఇలా వెళ్తూ ఉంటే మనకి దర్శనానికి మార్గం కనిపిస్తుంది. ఈ పక్కన నరసింహస్వామి ఆలయం ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి బయట అవుట్ సైడ్ ఉంటుంది. కొంచెం జలపాతం అయితే అలా కారుతూనే ఉంది. మేము కార్తీక మాసంలో వెళ్ళాము. చాలా బాగుంది వ్యూ అయితే. ఇలా లోపలికి వెళ్ళిపోతే చాలామంది అక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు. స్నానం చేయడానికి కూడా కొంచెం వీలుగానే ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటే దర్శనానికి లోపలికి దారి. స్వామిని ఫొటోస్ అవి తీయకూడదు కాబట్టి నేను లోపల ఫొటోస్ తీయలేదు. బయట చూసారా వాటర్ ఫాల్స్ వ్యూ అనమాట. ఇది చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడే ఉండాలి. ఈ కోన్ కింద చాలా బాగుంది. అందరూ చూసారా కింద స్నానాలు చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు. భూషణ నీలలోహితాయ నీవే ఎల్ల జగతిన సదాశివ సమస్త లోక శాంతికారక స్వయంభులింగ జన్మ చాలునా ని సేవలో ఆదియోగి జటాధర శివ ఆదియోగి గౌరీ శంకర